అద్భుత జీవితం కార్యక్రమాన్ని చూచుటకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ స్వాగతం. మీరు మా కార్యక్రమములను ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుండి 7:30 గంటల వరకు తప్పక వీక్షించండి. ప్రతిసారి దైవజనులు ఆఖరిలో చేసే ప్రార్థనలో ఏకీభవించి అద్భుతములు పొందండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో, కుటుంబంలో అద్భుతములు జరిగించి మీ ప్రతి అక్కరను తీరుస్తాడు. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ డాక్టర్ శాంతికిరణ్ గారి ద్వారా దైవ సందేశాన్ని వీక్షిద్దాం. ప్రభునందు ప్రేమైనటువంటి అద్భుత జీవితము టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం కలుగునుగాక. మీ అందరికీ మరొకసారి దేవుని సన్నిధిలోనికి స్వాగతం పలుకుతున్నాను. ఈ దినమున మనము గత వారము ఎడతెగక ప్రార్థించుట అనేటటువంటి విషయమును ధ్యానించుకున్నాము. దాని యొక్క కంటిన్యూషనే ఈ సమయంలో మనం ధ్యానించుకుందాము. ఈ విషయమై మన ప్రభువైన యేసుక్రీస్తు ఇంకొక ఉపమానము లూకా సువార్త 11వ అధ్యాయంలో 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఆయన ఈ విధంగా ఈ ఉపమానమును సెలవిచ్చి ఉన్నాడు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాన్న ప్రభువా, ఈ సమయంలో నాయన ఎడతెగక ప్రార్థించుట అనే విషయం మేము ధ్యానించుకునబోతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్యమును ఇదిగో నీ బిడ్డలు విననీయకుండా ఆటంకపరచాలని చూస్తున్న అంధకార శక్తులను సాతాను యేసునామములో బంధిస్తు గద్దిస్తు శపిస్తాడు. సాతాను వాని యొక్క కంచెర్లు ఇదిగో చూస్తున్నటువంటి వింటున్నటువంటి బిడ్డలు ఇప్పుడే విడిచిపోను కాక. పరిశుద్ధాత్మ దేవా, ఇదిగో చూస్తున్నటువంటి వింటున్నటువంటి బిడ్డలందరూ మీరు స్వాధీనపరచుకోండి. ప్రతి ఒక్కరు హృదయం తెరవండి. ప్రతి ఒక్కరు తెరబడిన హృదయంతో నేను నీ వాక్యం వినుటకు, అర్థం చేసుకుంటూ, జ్ఞాపకం ఉంచుకుంటూ సాయం తెచ్చండి. నీ వాక్య ప్రకారం జీవించడానికి సాయం తెచ్చండి. వాక్యం వింటుండగానే ప్రతి ఒక్కరిలో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి, నింపండి. నాన్న ఈ నిబిడలు పరిశుద్ధాత్మ పూర్లే లోకంలో జీవించుగాక, సంచరించుగాక, వీరి ద్వారా నీ రాజ్యం విస్తరించును గాక ప్రభా. అంతేకాకుండా ప్రభా, ఎడతెగక ప్రార్థించుట నేర్చుకుందురు గాక. నాన్న దాసుని నీ మహిమ చట్ట సంపద మరుపరిచి నీవే బిడ్డలకు నిన్ను ప్రత్యక్షపరచుకొని బిడ్డలకు అర్థం రీతిలో నన్ను మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క ఉపమానంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి, మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వచ్చి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా వద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల. ఈ ఉపమానంలో ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ తనకున్నటువంటి ఇంకొక స్నేహితుని వద్దకు వెళ్ళాడు. వెళ్ళి ఆ స్నేహితునితో అంటున్నాడు, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ఇంకొక అతను నా దగ్గరకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఆహారం ఏమీ లేదు, కనుక 3 రొట్టెలు బదులు ఇచ్చినట్లయితే అతనికి నేను ఆహారం పెట్టగలను అని అడుగుతున్నాడు. అయితే ఆ లోపల పడుకున్నటువంటి స్నేహితుడు అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టొద్దు, నా చిన్నపిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని అతడు చెప్తాడా? దాదాపు ఏ స్నేహితుడు ఆ విధంగా అన్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా ఒకరికొకరు ఆపద సమయంలో సహాయం చేసుకుంటారు. ఒకవేళ అతడు స్నేహితుడైనందున
లేచి ఇవ్వలేదే అనుకోండి, ఇవ్వకపోతే మరి ఈ బయట అడుగుతున్నటువంటి స్నేహితుడే కదా అని అతడు సిగ్గుమాలి మాటికి అడుగుతూ ఉంటే తప్పకుండా అతడు లేచి అతనికి కావలసినన్ని ఇస్తాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఉపమానం ద్వారా ఆయన మనకేం సెలవిస్తున్నాడనగా, దేవుడు మనకు స్నేహితుని వంటి వాడు. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని సిగ్గుమాలి మాటికి అడిగిన రీతిగా మనము మన ప్రభువైన యేసుక్రీస్తుని దేవుణ్ణి అడగవచ్చు అన్నటువంటి ఉద్దేశమును మన ప్రభు ఇక్కడ మనకు చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యములో సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడింది, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడి సహోదరుడుగా ఉండును అని వాక్యం సెలవుస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు శిలువలో రక్తం కాచి ప్రాణమిచ్చినటువంటి మన ప్రభు మనల్ని విడవక ప్రేమించేటటువంటి వాడు. ఆయన మనకు దుర్దశలో మనకు సహోదరుడుగా ఉండేటటువంటి వాడు. తన ప్రాణంనే మన కొరకు ఇచ్చినవాడు. మన కొరకు అన్నీ ఆయన ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రభు యొక్క ఉద్దేశం ఏమనగా, ఈ స్నేహితుడు ఇంకొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే తనకు అవసరమైనటువంటి సమయంలో సిగ్గుమాలి మాటికి అడిగాడో అదే రీతిగా మనం కూడా అడగాలని ప్రభు యొక్క ఉద్దేశమై ఉంటున్నది. ఒకసారి అడగగానే తప్పకుండా లేచి ఇస్తాడు స్నేహితుడైనటువంటి వాడు. అతడు మరి లేచి రొట్టెలు ఇచ్చిన తర్వాత రొట్టెలు ఇట్లా ఇస్తే ఎట్లా సరిపోతుంది, ఆహారం కొరకు ఇంకేమైనా అవసరమైనటువంటి పదార్థాలు ఏవి కావాలన్నా కానీ కావలసినవి అన్నీ ఇచ్చును కదా అని మీతో చెప్తున్నాను అంటాడు ప్రభు. కనుక మనం ప్రభువును అడిగిన వాటిన్నిటికంటేను, ఊహించిన వాటి అన్నిటికంటేను అత్యధికంగా ఇచ్చేటటువంటి దేవుడు. కాబట్టి మనము సిగ్గుమాలి మాటికి మనము ప్రభువుని అడిగి పొందుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. 9వ వచనం నుండి చూసినట్లయితే ఇదే అధ్యాయంలో, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని ఏ విధంగా అయితే సిగ్గుమాలి మాటికి అడుగుతాడో ఆ విధంగా మీరు కూడా అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తీయబడుతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. సిగ్గుమాలి మాటికి అడగవచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మనం ఏమీ ముఖమాట పడవలసినటువంటి అవసరం లేదు. మనుషులలో స్నేహితులైనటువంటి వారిని మనము కొన్ని అడగడానికి ముఖమాట పడుతుంటాం. ఇస్తాడో లేదో, కాదంటాడేమో అని మరి సంశయిస్తుంటుంటాం. అయితే మనకు నిజమైనటువంటి స్నేహితుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మనం ఏ విషయము కూడా సంశయించాల్సిన అవసరం లేదు, అడగడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సిగ్గుమాలి మాటికి మనం ప్రభువుని అడగవచ్చు. ఆయన మనకు తండ్రి, ఆయన మనకు స్నేహితుడు, ఆయన మనకు సహోదరుడు. కనుక ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తుని నీ జీవితంలో కుటుంబంలో ఎటువంటి అక్కరైనా కావచ్చు, లేదా నీకు స్వస్థత అయినా కావచ్చు, నీ కుటుంబంలో వారి స్వస్థత అయినా కావచ్చు, మరి ఎటువంటి అక్కర ఉన్నా సరే మన ప్రభువుని సిగ్గుమాలి మాటికి మనము అడగవచ్చని ప్రభు చెప్పినటువంటి ఉపమానం ఇది. ప్రభు ఏ విధంగా సెలవుస్తున్నాడు, మీరు సిగ్గుమాలి మాటికి ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని అడిగిన రీతిగా మీరు నన్ను అడగవచ్చు. మీరు అడగండి, మీకు తప్పక మీరు అడిగింది మీకు దొరుకుతుంది. వెతకండి, మీరు దేని కొరకు వెతుకుతున్నారో తప్పక మీకు దొరుకుతుంది. తట్టండి, తప్పకుండా మీకు ఆశీర్వాదం యొక్క తలుపు మీకు తప్పకుండా తీయబడుతుంది. తర్వాత క్రింద మనం చూసినట్లయితే
11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనీయ నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తనను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఎటువంటి త్రాగుబోతున్నటువంటి తండ్రి అయినా సరే తన పిల్లలకు మంచి ఈవులు ఎట్లా అయ్యాలో వారికి తెలుసు. అటువంటప్పుడు మీ పరలోకపు తండ్రి తనను అడుగువారికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించునని చెప్తున్నాను. ఇక్కడ ఈ విషయంలో, ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించడం గురించి చెప్తున్నాడు. అవును, పరిశుద్ధాత్మ కొరకు నేను ప్రార్థన చేశాను. నేను రక్షింపబడిన తర్వాత, నీటి బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేను పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించడం ప్రారంభించాను. 1 సంవత్సరం ప్రార్థన చేశాను. గుర్తొచ్చినప్పుడల్లా పరిశుద్ధాత్మతో నింపు ప్రభావాన్ని నేను ప్రార్థన చేసేవాడిని. 1 సంవత్సరం పొంది పరిశుద్ధాత్మతో దేవుడు నింపలేదు. అది ఇక లాభం లేదు. మరి పరిశుద్ధాత్మ లేకుండా నేను పరిచర్య చేయలేను, పరిచర్యకు సమర్పించుకున్నప్పుడు ఒక కొత్త ఇల్లు కిరాయికి తీసుకొని దాంట్లో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించడం ప్రారంభించాను. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించడం ప్రారంభించాను. కేవలం పరిశుద్ధాత్మ కొరకే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నిశ్చయించుకుని ప్రార్థించడం ప్రారంభించాను. 1 దినం అయిపోయింది, 2 దినాలు అయిపోయింది, 3 దినాలు అయిపోయింది, 4 దినాలు అయిపోయింది. పరిశుద్ధాత్మతో దేవుడు నింపలేదు. అయినా ఇంకా సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతున్నాను, పరిశుద్ధాత్మతో నింపు ప్రభువాన్ని. 6 దినాలు అయిపోయినాయి. 7వ దినం కావస్తుంది. ఒంట్లో ఉన్న శక్తి అంతా అయిపోయింది, నీరసించిపోయాను. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు సాయంత్రం 7వ దినం సాయంత్రంన పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాను. శక్తి అంతా అయిపోయింది. ఇంకా 33 దినాలు ఉన్నాయి ప్రార్థించాల్సినవి. 7వ దినం ఆఖరి ప్రార్థన చేసుకొని ముగించుకొని పడుకుందాం ఉద్దేశంతో 7వ దినం ప్రార్థన చేయడం ప్రారంభించగానే ప్రార్థన పూర్తి కాకముందే దేవుని పరిశుద్ధాత్మ నా మీద దిగి వచ్చింది. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాను. 2 గంటలు మోకాళ్ళ మీద ఉన్నాను. తెరలుగా పరిశుద్ధాత్మ నాలో నింపబడటం చూస్తున్నాను. నా ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. పరిశుద్ధాత్మ నాలోనికి దిగిరావడం చూస్తున్నాను, నింపబడటం చూస్తున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. 2 గంటలు ఒళ్ళంతా తడిచిపోయింది, చెమటతో బట్టలన్నీ తడిచిపోయాయి. కన్నీళ్లతో ఏడుస్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా దేవుడు సిగ్గుమాలి మాటి మాటికి అడగడం మూలాన దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. ఇంకొక సువార్తలో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఇదే సందర్భము మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 11వ వచనం వరకు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనా తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగినడల పామునిచ్చునా? మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తనను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును అని చెప్తున్నాడు. ఇక్కడ మంచి ఈవుల గురించి చెప్తున్నాడు. ఇంతకుముందు సందర్భంలో పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించమని అవపమనం చెప్పాడు. ఇక్కడ మంచి ఈవుల కొరకు కూడా మనల్ని ప్రార్థించమని ప్రభువు చెప్తున్నాడు. మీలో ఎవరైనా మరి మీ కుమారుడు చేపనడితే పామునిస్తారా, రొట్టెనడితే రాతినిస్తారా? మీరు చెడ్డవారి ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉన్నారే. అటువంటప్పుడు మీ